నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. గాజాలో ఏదైనా జరిగితే ఇంకే ఉంది, మానవత్వం మంటగలిసిపోతోంది అండ్ కంప్లీట్గా మానవత్వాన్ని హననం చేస్తున్నారని చెప్పేసి ప్రపంచంలో లక్షల గొంతుకలు నినాదం చేస్తాయి. అండ్ మైనారిటీల మీద జరుగుతున్న దాడులు చూసారా అని, ఆ మైనారిటీల అని చెప్పుకునే వాళ్ళ వెనకాల పనిచేస్తుంది ఎవరు? హెజ్బుల్లాసు, హౌతీసు, హమాసు. వీళ్ళు చేసే అరాచకాలు ఏంటి? వాళ్ళ పసిపిల్లల్ని, మహిళల్ని షీల్డ్గా పెట్టుకొని గాజా స్ట్రిప్లో కానీ వాళ్ళు ఇజ్రాయిల్లో వాళ్ళ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో కానీ వీళ్ళు చేసిన అరాచకం ఎంత? ఇజ్రాయెల్ పండుగ జరుపుకుంటుంటే 1500 మందిని కాల్చి చంపి ఒక 500-600 మందిని హోస్టేజెస్గా తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టి ఎముకల గూళ్ళుగా వాళ్ళని మొన్న అప్పగించినప్పుడు ఈ ప్రపంచ సమాజం ఎందుకు ప్రశ్నించట్లేదు? మానవత్వం గురించి మాట్లాడే సమాజం అని చెప్పేసి కాజల్ అగర్వాల్, అలాగే జాన్వీ కపూర్ అండ్ ఇంకా జయప్రద గారు అయితే కన్నీళ్ళు పెట్టేసుకున్నారు. ఆ వీడియో కూడా చూడొచ్చు మనం. ఏంటిది? హిందువుల మీద దాడులు జరుగుతుంటే ప్రపంచం ఎందుకు మాట్లాడదు? ఇదే కాశ్మీర్లో ఏదైనా ఇన్సిడెంట్ అయితే ఇక వెస్ట్రన్ మీడియా రాసి పారేస్తుంది. ఎందుకంటే వెస్ట్రన్ మీడియా కంప్లీట్గా డీప్ స్టేట్లో. మన దరిద్రానికి మన దేశంలో కూడా కొన్ని మీడియా సంస్థలు జార్జ్ సోరెస్ కంపెనీకి అమ్ముడుపోవడంతో ఇలాంటి అమానవీయ కథనాలు ఏది వాళ్ళు చెప్తారు కదా, కాశ్మీర్లో గాజాలో 60,000 మందిని చంపేసింది ఇజ్రాయెల్. మరి ఇజ్రాయెల్ చంపేస్తే పాలస్తీనానికి కావాలని ఆందోళన చేస్తూ ఒక చిన్న దేశాన్ని, ఒక చిన్న జాతిని మనుగడ లేకుండా చేయాలని చూస్తున్న హమాస్, హౌతీస్, హెజ్బుల్లాస్ వీళ్ళని ఏమనాలి? ఇదే ఈరోజు మాజీ ఎంపీ సీనియర్ యాక్ట్రెస్ జయప్రద గారు ఆవిడ మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ఒక మనిషిని ఇంత దారుణంగా ఎలా చంపగలరు? ఇది కేవలం హింస మాత్రమే కాదు, సనాతన ధర్మం మీద, హిందుత్వం మీద జరుగుతున్న దాడి. మన సోదరీమణుల గౌరవంపై దాడులు జరుగుతున్నాయి, దేవాలయాలు కూల్చేస్తున్నారు. మనం ఇంకా ఎంతకాలం మౌనంగా ఉండాలని ఆమె కన్నీటి పర్యంతంతో ప్రశ్నించారు. అలాగే బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ అయితే ఈ ఘటన మీద ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఆవిడ చాలా లెందీ పోస్ట్ చేశారు. దీపు చంద్రదాస్ హత్యని చూస్తున్నాం, ఒక అమానవీయమైన చర్యగా ఆవిడ కసాయి చర్యగా అభివర్ణిస్తున్నారు. బంగ్లాదేశ్లో జరుగుతున్నది బహిరంగ ఊచకోత. ఈ దారుణమైన మాబ్ లించింగ్ వీడియో చూసిన తర్వాత కూడా మీకు రక్తం మరక్కపోతే ఆ కపటత్వమే మనల్ని నాశనం చేస్తుంది. ప్రపంచంలోని ఏ మూలనో ఏదో జరుగుతుందని కన్నీళ్లు పెట్టుకునే మన కళ్ళ ముందే మన సోదరులను సజీవదానం చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నాం అని చెప్పేసి జాన్వీ కపూర్ క్వశ్చన్ చేసింది. 30 ఏళ్ల హిందూ యువకుడు దీపు చంద్రదాస్ని గుంపుగా వచ్చి అత్యంత క్రూరంగా కొట్టి చంపి తర్వాత చెట్టుకు కట్టేసి బట్టలోడు తీసి చంపిన తర్వాత కూడా చెట్టుకు కట్టేసి దహనం చేసిన సంఘటనతోటి చెలించిపోయింది సెలబ్రిటీల ప్రపంచం. ముందుకొచ్చారు, వాయిస్ చాలా బలంగా వినిపిస్తున్నారు. అండ్ అలాగే కాజల్ అగర్వాల్ అయితే హిందువులారా మేల్కోండి అని చెప్పేసి ఒక పిలుపు కూడా ఇచ్చారు ఆవిడ, స్టార్ హీరోయిన్. ఈ క్రూరత్వాన్ని ఖండిస్తూ ఒక పోస్టర్ని ఆవిడ షేర్ చేశారు. హిందువులారా మేల్కోనండి, మీ మౌనం మిమ్మల్ని కాపాడదు అంటూ ఆమె హిందువుల రక్షణ మీద ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం జరగాలని ఆవిడ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు మనోజ్ జోషి ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. ప్రముఖ నటుడు ఈయన మనోజ్ జోషి అంతర్జాతీయ సమాజం సెలబ్రిటీల ద్వంద్వ వైఖరిని తూర్పారబట్టాడు. ఆయన గాజా లేకపోతే పాలస్తీనాలో చిన్న ఘటన జరిగినా అందరూ ఒక్కసారిగా గుంపులుగా ముందుకు వచ్చేస్తారు కదా. బంగ్లాదేశ్లో హిందువుల్ని దారుణంగా చంపుతుంటే ఎవరు ఎందుకు నోరు మెదపట్లేదు? మీ నోరుని ఎవరైనా కుట్టేశారా? పెద్ద పెద్ద సూదులు పెట్టి, దబ్బనాలు పెట్టి, లేకపోతే ఏమైనా కాకెత్తుకుపోయిందా అని చెప్పేసి ఆయన చాలా ఘాటుగా వ్యాఖ్యానం చేశారు. ఢాకాకి 100 కిలోమీటర్స్ దూరంలో ఉన్న మయామన్ సింగ్ అనే ఏరియాలో ఉన్న ఒక టెక్స్టైల్ ఫ్యాక్టరీలో ఆయన దీపా చంద్రదాస్ పనిచేస్తుంటే ఒక గుంపు విచక్షణారహితంగా ఆయన కొట్టుకుంటూ తీసుకెళ్ళింది. తర్వాత బట్టలోడు తీసి, అప్పటికే చనిపోయి ఉన్నారు ఆయన, చనిపోతే బట్టలోడు తీసి ఆ బాడీని చెట్టుకు కట్టి నిప్పండించారు. అక్కడున్న గుంపు ఆ సమయంలో కేకలు వేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేయటం. ఎక్కడున్నాం మనం? ఆటవిక సమాజానికి కన్నా ముందర ఉన్న యుగమా బంగ్లాదేశ్లో ఉన్నది? ఒక మనిషిని చంపడమే కాకుండా పెట్రోల్ పోసి తగలబెడుతూ ఆనందంతో కేకలు వేయటం, డ్యాన్సులు చేయటం, ఇంతకన్నా రాక్షసత్వం ఎక్కడైనా ఉంటుందా? సరే, దీంతోపాటు అమృత్ మండల్ అనే ఇంకొక యువకుడిని కూడా బుధవారం రాత్రి గుంపుగా వచ్చి కొట్టి చంపారు. సో ఇంకా దాడులు జరుగుతున్నాయి. బంగ్లాదేశ్లోని గ్రామీణ ప్రాంతాల్లో అయితే మరీ విచిత్రమైన పరిస్థితి. అక్కడున్న దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి, దేవాలయాల్లో పూజారుల మీద దాడులు జరుగుతున్నాయి, రోడ్డు మీద తీసుకొచ్చి కొట్టడం. అండ్ చాలా వరకు అన్రిపోర్టెడ్ న్యూసే, బయటికి రావట్లా, చంపేస్తున్నారు.
ఎవరైనా బాధితులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏదైనా చెప్పే లోపలే పోలీస్ స్టేషన్ నుంచే వీళ్ళకి ఉగ్రవాద మూకలకి కబురు వెళ్తోంది, వచ్చారు హిందువులు వచ్చారు బయటికి లాక్కెళ్ళి చంపేయండి అని. ఇంత పకడ్బందీగా ప్లాంట్గా జరుగుతున్న దుర్మార్గాన్ని ఎందుకు ఎండగట్టలేకపోతున్నాం అని చెప్పి ఈరోజు సెలబ్రిటీలు, బాలీవుడ్ సెలబ్రిటీస్ వచ్చారు. హ్యాట్స్ ఆఫ్ టు కాజల్ అగర్వాల్, జాన్వీ కపూర్ అండ్ జయప్రద గారు. ఎంతో బాధ్యతగా వాళ్ళు ముందుకు వచ్చారు. సో ఇప్పటికైనా ప్రపంచ సమాజం, సభ్య సమాజం మేల్కోవాలి. జరుగుతున్నది అక్కడ మానవ హక్కులను, హిందువుల్ని ఎంత దారుణంగా కొట్టి చంపుతున్నారు. మీరు మాట్లాడే మైనారిటీల హక్కులు అక్కడ కూడా చూడాలి. అక్కడ కూడా వాళ్ళ మైనారిటీల బౌద్ధులు, క్రైస్తవుల మీద కూడా జరుగుతున్నాయి బంగ్లాదేశ్లో. సో ఇట్ ఈస్ హై టైమ్ టు వేకప్.